పని పాట లేకపోయినా మళ్ళీ ఊరి మీదకి బయలుదేరావా? ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏది చెప్పవు. కార్లో సరుకుందని ఫ్యామిలీకి తెలియదుగా? తెలియదు సార్. ఫ్యామిలీ ఉంటే పోలీసులు చెక్ చేయరనే పంపిస్తున్నాను. జాగ్రత్త బాలు. మేడం, బండి బయలుదేరింది. ఎవరండి వాళ్ళు? విచిత్రంగా ఉన్నారు. ఏమో తెలీదు. హలో. నలుగురు బైక్ లో వచ్చి మన కార్ను అటాక్ చేసి సరుకును తీసుకెళ్లిపోయారు. మొత్తం అందరూ స్పాట్ లోనే చనిపోయారు. ఎక్కడున్నా సరే వాళ్ళని నా ముందుకు తీసుకురా. మన ఏజెంట్ మీద కన్నేసుంచు. ఊరంతా బాగా తిరిగొచ్చావా? నువ్వు అసలు ఎప్పుడు మారతావో ఏమిటో. నువ్వు మారేలా కనిపించడం లేదు. కార్ బయలుదేరింది. బుద్ధుందా? కళ్ళు కనిపించట్లే? మీ బాబు రోడ్ అనుకున్నావా? ఇలా మధ్య రోడ్లో ఆకాశం ఏంటి అర్థం? పట్టిది పిక్కపేగా నేను పక్కాగా చేసి పెడతాను చూడు. నాతో చెప్పి నీకు బోల్డన్ని బొమ్మలు వచ్చా. వస్తుందండి, ఎన్నిసార్లు కాల్ చేస్తారు? పాలు కొనుక్కొస్తున్నారక్క. ఇంకొక ముద్ద తినమ్మా.
హత్యలు, చైన్లు తెంచడాలు, దారి దోపిడీలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా. విశాఖలో నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆవేశంతో కమిషనర్ కార్ని ముందుకి కదలనివ్వకుండా కుళ్లిపోయిన టమాటాలని, గుడ్లని విసిరి పోరాడారు. నేరాల ఉచ్చులో చిక్కుకుని సతమతమవుతున్న విశాఖ. ఏం చేస్తున్నారు కమిషనర్? వైజాగ్లో ఎక్కడ పడితే అక్కడ హత్యలు, దోపిడీలు, మత్తు పదార్థాలని సిటీయే రెస్ట్లెస్ గా ఉంది. ఈ సిటీలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కో కళ ఉంది. చదువుకుని గొప్పవాళ్ళం అవ్వాలి, ఇల్లు కట్టాలి, పిల్లకి పెళ్లి చెయ్యాలని రోజుకి 10 గంటలు 15 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. క్రిమినల్స్ ఈ ప్రజల కష్టాన్ని, కలల్ని నాశనం చేయకుండా కాపాడమే మన బాధ్యత అని నేను చెప్పేది నా చుట్టూ ఉన్న పోలీసులకి అర్థం కావట్లేదు. నేను చెప్పేది అర్థం చేసుకునే ఓ సూపర్ పోలీస్ నాకు కావాలి. ఈ ప్రజల్ని కాపాడడానికి ఓ పీపుల్స్ కాప్ కావాలి. అతను ఎక్కడున్నాడో తెలియడం లేదు. పెద్ద ఆయన చెప్పినా కూడా వినలేదా? వేలం ఆన్లైన్ కావడం వల్ల కంట్రోల్ చేయలేకపోయాం. సరే చేసేద్దాం. ఈ రోజు నవరాత్రుల్లో ఆఖరి రోజు. కనకదుర్గమ్మ తెప్పోత్సవం అయ్యేలోగా వాడిని ముంచేయాలని పెద్ద ఆయన అన్నారు. పేరు? లింగం. ఏం చదువుకున్నావు? 6వ తరగతి సార్. సారాపైన ఎందుకు చదవలా? మా బాబు చనిపోయాడు సార్. మీ నాన్న పోయే ముందు అంతకుమించి చదవకూడదు అని నీతో ఒట్టేయించుకుని చచ్చారా? సార్ నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న పోయారు. మరి నేను చదువుకున్న అసిస్టెంట్ కమిషనర్ అవ్వలా? సార్ పేదరికం వల్ల చేశాను సార్. పేదరికం వల్లే తప్పు చేశాను అని ఒళ్ళొంచి పనిచేసే పేదవాళ్ళని అవమానించకు. సార్ వద్దు సార్, నాకు కుటుంబం ఉంది. నువ్వు నరకబోయేవే, వాడి కుటుంబం లేదు. ఏమయ్యా, 10 ఏళ్లుగా పట్టుకోలేని గ్యాంగ్ ని 10 రోజులు ఎలా పట్టుకున్నారయ్యా? బెజవాడలో ఎక్కువగా మాటలు జరుగుతున్నాయని పోయిన నెల డీసీ ఆఫీసులో మీటింగ్ జరిగింది. బెజవాడ చుట్టూ జరిగే అన్ని మర్డర్లు జైల్లోనే ప్లాన్ చేస్తున్నారట. అన్ని జైళ్లు రైడ్ చేసి సెల్ ఫోన్లు సీజ్ చేయండి. వద్దు సార్, మనమే బ్లాక్ లో అమ్మేద్దాం. ఏంటి? అమ్మేసి అన్ని కాల్స్ రికార్డ్ చేసావంటే ఎవరిని చంపబోతున్నాడో, ఎక్కడ చంపబోతున్నాడో అంతా తెలుస్తుంది. ఈజీగా పట్టుకోవచ్చు. మామూలుడు కాదయ్యా ఇతను. వీళ్ళని ఎన్కౌంటర్లో లేపేసి ఉండాలి సార్. ప్రాణం తీసే హక్కు మనకు లేదు సాహెబ్. కట్టడమే తప్పు. వేరే దారి లెక్క చేస్తున్నాం. అక్యూజ్డ్ ఫ్యామిలీస్ని పిలు. ఇలా రండమ్మా. ఏమ్మా, పిల్లల్ని ఇలాగే పెంచుతారా? చెడు సమాసాలతో తెలియక తప్పు చేశాడయ్యా అని క్షమించి వదిలేండి స్వామి. నువ్వైనా చెప్పచ్చుగా. సరే ఏడవకు. ఇంకో 4 రోజుల వరకు వాడు పనిలోకి వెళ్ళలేడు. ఈ డబ్బు ఖర్చులు కొంచెం చెయ్యి నయమయ్యేంత వరకు దగ్గరుండి ఇదంతా తప్పని నచ్చ చెప్పు. ఇదిగో ఈ పుస్తకాలు చదివి వినిపించు. మారుతాడు. చెయ్యి నయమయ్యాక తీసుకురా, ఏదో ఒక పనిలో పెడతాను. కలెక్షన్ డబ్బులు మొత్తం ఇచ్చేసారండి సార్. జాహెర్, వాడిని పట్టి లోపలేసామనుకో, జామీన్లో తేడానికి లాయర్కి డబ్బులు ఇవ్వాలి. ఒక్కో వాయిదాకి 10,000 15,000 వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్లీ నరుకుతాడు, దొంగలిస్తాడు, లేదా అప్పు చేస్తాడు. వీడికెవరు అప్పిస్తారు? మధ్యలో ఉండే దళారులే సార్. ఆ తర్వాత చెయ్యి నయమయ్యాక వాడు చెప్పేవాడిని వీడు నరుకుతాడు. మనం వీడి వెనక తిరుగుతాం. ఇదంతా అవసరమా? మీ రూటే వేరు సార్. వదిన జాగ్రత్త. అన్నయ్య, అమ్మ మొహం మెరుస్తుందో చూడు. ఏరా ఫేషియల్ చేస్తానన్నయ్య. గోవింద్ అన్న ఎక్కడమ్మా? అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. మావా, నీ తమ్ముని ఓసారి పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. మీ అన్నయ్యని చూడరా, రోజు ఇదే వరుస. నువ్వైనా మాట్లాడొచ్చుగా. తమ్ముడు, నా ఫ్రెండ్. హలో సార్, శివ సిచ్చుబుడ్డి శివ. ఏదైనా సోర్స్ ఉందా? థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ట్రాఫిక్ అమౌంట్ రెడీ మావా? అసలే పోరు భరించలేకపోతున్నావు, ఎందుకు ఇచ్చావన్నయ్య? వదిలే కవి, ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నీ ఇంటర్వ్యూ ఏమైందా? అనే అది చిన్న కంపెనీ అంట, తమ్ముడు గారికి నచ్చలేదు. మిషన్ రన్ చేయమంటున్నారనే. ఏదో కారణం చెప్పి పెద్దోడు నువ్వు జులాయిలుగా తిరగండ్రా. అర్జున్ ఒకడు ఎంతకాలం అని కుటుంబ భారం మోస్తాడు. వదిలేయమ్మా. రేపు
నీకు సెట్ అయ్యే ఉద్యోగం దొరికే వరకు నువ్వు ట్రై చేస్తూ ఉండు, నేను చూసుకుంటా. ఏంటమ్మా? బావా, నీ తమ్ముణ్ణి పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. తమ్ముడు, హీస్ మై ఫ్రెండ్. హలో సార్, ఐఎమ్ శివ, సిచ్చుబుడ్డి శివ. చూస్తుందా? థ్యాంక్ యూ. నీ తమ్ముణ్ణి పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. తమ్ముడు, మీట్ మై ఫ్రెండ్. హలో సార్, ఐఎమ్ శివ, సిచ్చుబుడ్డి శివ. చూస్తుందా? దట్స్ ఓకే. చూస్తుంది. బావా, 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా? లేదు బావు గారు, వైజాగ్ వెళ్లే తీరాలి. సారీ తమ్ముడు, నిన్న పెద్ద తప్పు చేశాను. పర్వాలేదు, వదిలేయన్నయ్యా. అది కాదు తమ్ముడు, నిన్న నా ఫ్రెండు సిచ్చిబుడ్డి శివ జాతరకొచ్చాడు. అతని నీకు పరిచయం చేయడం మర్చిపోయాను. కనకదుర్గమ్మ, పెద్దోడికి ఆకరోడికి మంచి ఉద్యోగాలు దొరికితే నీ గుడి చుట్టూ అంగప్రదక్షిణం చేస్తానమ్మా. ఏంటమ్మా, నీ ఒళ్ళేమైపోతుంది? నన్ను ఇంకేం చేయమంటావు చెప్పరా? వదిన పడే బాధను చూడలేకపోతున్నాను. నిన్ను వదలండి, వదలండి, వదలమంటానా? వదలండి, వదలండి. ఎక్కడికి వద్దాం? తమ్ముడు, శరణమయ్యప్ప. ఇది జీపీఎస్ వాచ్. నువ్వు గనక మందు కొట్టు వైపు వెళ్ళావనుకో, నేను ఇంట్లో ఉండి కనిపెట్టేస్తాను. ఇక మీద నీ మీద ఒట్టు తాగను బంగారం. కవి, బయలుదేరదామా? 6 గంటల్లోగా వైజాగ్ చేరుకోవాలి. ఉండండి, అన్నయ్యతో మాట చెప్పొస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంజనీర్ సార్? ఇంజనీర్ గారు, ఉద్యోగం వెతికారు, ఉద్యోగం వెతుకుతున్నారు, ఉద్యోగం వెతుకుతారు. తప్పుగా అనుకోకన్నయ్యా. లేదమ్మా. మా అత్తగారు వాళ్ళ గురించి తెలుసు కదా. సరే, నువ్వు బయలుదేరు. అమ్మ చాలా బాధపడుతోందిరా. ఏదో ఒకటి చేయరా. జస్ట్ 8,000 10,000 జీతానికే ఇతర స్టేట్స్ నుండి లక్షల మంది వచ్చారు సీనియర్. మన కుర్రోళ్ళు చదువుకొని ఉద్యోగం రాలేదని మొత్తుకుంటున్నారు. కంపెనీ వాళ్ళు కుర్రోళ్ళకి స్కిల్ సరిపోలేదంటున్నారు. ఈ సిచ్యువేషన్లో కొన్ని పెద్ద కంపెనీలు వేల కొద్దీ ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చదివిన చదువుకే ఉద్యోగం రావాలంటే చాలా కష్టం సీనియర్. మావా, పర్లేదే, మాలేసుకున్నప్పటి నుంచి పాలు తాగడం మొదలెట్టావు. స్వామి శరణమయ్యప్ప. ఇలా చేయడం పాపమయ్యా. పాలల్లో మాలని ముంచి తాగితే పాపం కాదు. చియర్స్. చిత్ర, ఏ చిత్ర, ఏ చిత్ర, చెప్పేది విను. చిత్ర, ఏ ఆగు. రేపటి నుంచి తాగనని చెప్పాను కదా. తాగుబోతోడి పెళ్ళావని పిలిపించుకోవడానికరా నేను పెళ్లి చేసుకున్నాను? ఏది కావాలన్నా తమ్ముణ్ణి అడుగు అని అంటున్నావు. లోపలంగా నాప్కిన్లు కావాలని ఎవరిని వెళ్ళి అడగమంటావు?
చెప్పరా? అర్జున్, దానికి నచ్చ చెప్పి వెనక్కి తీసుకురారా. నన్నేమని నచ్చజెప్పి తీసుకురమ్మంటావు? మా అన్నయ్య మంచివాడనా, లేదా ఈ రోజుల్లో ఎవరు తాగట్లేదు, తాగడం తప్పు కాదు అనా? వాడి జాతకంలో ఏదో దోషం ఉందంట్రా. స్థలం మారితే వాళ్ళలోనూ మార్పు వస్తుంది. ₹3 కోట్ల పౌడర్ జాగ్రత్తగా మెన్షన్లో ఉంచు. భయమేస్తోందిరా, దొరికిపోతామేమోరా. కొలంబియా వారి దగ్గర నుంచి వాళ్ళు కొట్టేశారు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొట్టేశాం. భయపడితేనే దొరికిపోతాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎవరో వాళ్ళెవరో. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పట్టుకోలేమనుకున్నావా? కొలంబియన్స్ దగ్గర నుంచి పౌడర్ కొట్టేయడానికి నీతో కలిపి 4 పంపించాం. నువ్వు మాత్రం డెలివరీ ఇవ్వకుండా ₹3 కోట్ల పౌడర్ ని ఎవడికో ఇచ్చావు. ఎవడికిచ్చావరా? వాడి పేరు నవీన్. నవీన్ ఆల్రెడీ మన బైక్ తో నగలతో పారిపోయినవాడు. వాడు SS మ్యాన్షన్ లో ఉన్నాడంట. వెళ్ళి వాడిని, బైక్ ని, పౌడర్ ని తీసుకొచ్చే. మీకు సంబంధించిన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి, పోలీసులకు ఇచ్చేస్తాను. రే, మా నెట్వర్క్ ని కనిపెట్టే పోలీస్ ఇంకా పుట్టలేదురా. వెల్కమ్ టు వైజాగ్ సార్. థ్యాంక్ యూ. పీపుల్స్ కాప్ ఇన్ వైజాగ్ #వైజాగ్ లో ట్రెండింగ్ లో ఉంది సార్. ప్రెస్ మీ ఇంటర్వ్యూ కోసం వచ్చారు సార్. చేతల్లో చూపి మాటలు వద్దు అంటారు సార్. కొత్తలు రెడీ చేసి అమ్మగారికి ఒక తాళం ఇచ్చాను సార్. రే అమ్మ కూచి, చెప్పవే. మా ఊరికి వచ్చి 12 hours అవుతుంది, ఇంకా నన్ను చూడడానికి రాలేదు. మీ ఇంట్లో వాళ్ళే కదా నాకు ఉద్యోగం లేదు అని అవమానిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాతే నేను వచ్చి కలుస్తాను. అప్పుడైతే వచ్చే వారం నా బర్త్డే, దానికి కూడా రావా? నో. మర్యాదగా వచ్చి వెళ్ళిపో, లేదా చంపేస్తా. సార్, ఎస్ఎస్ మ్యాన్షన్ లో చాలా మంది కుర్రాళ్ళు కడిపిడి పడిపోయారు సార్. సార్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. దిస్ వే సార్. ఏం జరిగింది సార్? నిన్న రాత్రి సడన్ గా చాలా మంది మైకం వచ్చి పడిపోయారు సార్. తెల్లారి చూసేసరికి రూమ్ లో కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. చూశాను, అలాగే ఉన్నాడు వాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏది జరిగి ఉంటుందని. ముందుగా ఎవరు చూశారు? చనిపోయిన రూమ్మేట్ సార్. పేరు? సక్సెస్ బాలు. అదేంటి సక్సెస్ బాలు? పొట్టి బాలు అని పిలవడం కంటే సక్సెస్ బాలు అని పిలిస్తే పాజిటివ్ వైబ్రేషన్ స్ప్రెడ్ అయ్యి లైఫ్ లో సక్సెస్ వస్తుంది. అందుకే హా? తలుపు తెరవరా. లోపల గడి పెట్టుంది సార్. ఆయ్, బయట ఉండి లోపల గడి పెట్టడం తెలిసే నీకు దాన్ని తెరవడం తెలీదా? తెరవరా సార్. తెరవరా సార్. తెరవరా. అయ్యయ్యో, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అదేం లేదు సార్. ఒక్క తన్నుతో తెరిచావు. అయ్యయ్యో కదా మీకే చెప్పేది. చిన్నస్వామి సార్, ప్యాంటు విప్పి చూడండి. ఓకే సార్. సక్సెస్ బాలు, సార్. ఊరేసుకున్నవాడు నువ్వు ఒకే అమ్మాయిని ప్రేమించారా? లేదు సార్.
అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదా? లేదు సార్. ఊళ్ళో మీ కులం అమ్మాయిని లవ్ చేశాడా? అలాంటిదేం లేదు సార్. మరెందుకురా నీ ఫ్రెండ్ లేపేశావు? సార్ నైట్ షిఫ్ట్ పూజ చేసుకుని పొద్దునే వచ్చాను సార్. ఒప్పుకోవు కదా? సరే, బాడీని ఎలాగైతే ఎక్కించావో అలాగే దించేసి. సామే నాకేం తెలియదు సామే, నన్ను వదిలేసామే. సార్ లీక్ అయింది, సూసైడే సార్. బాలు సార్ తప్పించుకున్నావు, వెళ్ళు అంబులెన్స్ వాడిని పిలుచుకురా. సరే సార్. నాకు ఇదొట్టి సూసైడ్ అనిపించట్లేదు. ఈ సూసైడ్ వెనుక క్రైమ్ కూడా ఉండొచ్చు. లుక్, ఇది డ్రగ్ అడిక్ట్స్ వేసుకునే టాటూ. ముక్కు చూడండి, డ్రగ్ పీలిస్తే హీట్ వల్ల వచ్చే పగుళ్ళు. ఈ గాల్లో కూడా ఒక డిఫరెంట్ స్మెల్ ఉంది. ఇక్కడెక్కడైనా డ్రగ్ తగలటి ఆనవాలు ఉందేమో చూడండి. ఓకే సార్. అంబులెన్స్ అన్నా, సార్ పిలుస్తున్నారు. బ్రదర్, నా బైక్ నవీన్కి ఇచ్చాను. పోలీసులకు దొరికితే సార్ ఇక్కడ తగలబెట్టారు. నార్కోటిక్స్ నుంచి సోఫియాని పిలవండి. ఓకే సార్. ప్యూరెస్ట్ ఫామ్ సార్. ఇది కాలి గాల్లో కలవడం వల్లే చాలా మంది మూర్చబోయారు. ఓకే, అమ్మ ఎలా ఉన్నారు? ఉద్యోగం చేసింది చాలు, పెళ్లి ఎప్పుడని అడుగుతోంది. ఓసారి చేసుకుని చూడొచ్చుగా. ఏ, నువ్వు చేసుకుని చూడొచ్చుగా. డ్రగ్ రెసిడ్యూస్ తాకట్టు పెట్టిన రిసిప్ట్ కూడా ఉందే. సక్సెస్ బాలు. నవీన్ హెల్మెట్ ఇక్కడుంది. బైక్ ఎక్కడుంది? బైక్ బైక్ ఒక్క డాడీకి. మొక్కు మొహం తెలియనోడికి నీ రూమ్మేట్ నవీన్ బైక్ ఎందుకు ఇచ్చావు? అది వేరొకటి బైక్. పోలీసులకు గనక దొరికితే ఏ పార్ట్కి ఆ పార్ట్ అమ్మేస్తారన్నాడు. వాడు అన్న పాయింట్ నాకు న్యాయం అనిపించింది. ఓహోహోహో, అందుకే బైక్ ఇచ్చేశాను. బైక్ని తీసుకెళ్లిన వాడి ముఖం గుర్తుందా? గుర్తుంది సార్. స్కెచ్ సోఫియా, ముందు బైక్ నంబర్ చెప్పరా. ఏపీ 10W7742. బాలు, మేడం, వాడి మొహం చూడడానికి ఎలా ఉంటుంది? వాడి మొహం అచ్చం దొంగ కోళ్ళు పట్టే వాడి మొహం లాగే ఉంటుంది మేడం. అశోక్ కుమార్. శశి సార్, బైక్ తీసుకెళ్లిన వాడి పేరు అశోక్ కుమార్. వాడిని లాక్కురా. ఓకే సార్. చిన్నస్వామి సార్, హెల్మెట్ లో దొరికిన తాకట్టు రిసిప్ట్ డీటెయిల్స్ కావాలి. అలాగే సార్. ఈ బైక్ నీ దగ్గర? అవును సార్, ఈ బైక్ నాదే. నేనే అశోక్ కుమార్. కానీ ఈ బైక్ని నేను ఎప్పుడో ఏలెక్స్లో అమ్మేశాను సార్. వీడిని ఎత్తుకొచ్చామని తెలిసి నవీన్ భయపడి డ్రగ్ అని తగిలెట్టేసి ఊరేసుకున్నాడు. ఎలాగో వాడి రూమ్మేట్ కళ్ళు కప్పి మనం ఏ లక్స్లో కొన్న బైక్ ని తీసుకొచ్చేసాను. కానీ ఆ ఏసీకి డౌట్ వచ్చేసిందన్నా. బైక్ తీసుకువెళ్ళిన వాడు ఇలా ఉంటాడా? అవును అర్జున్. ఐటీ వింగ్ తో ఒకసారి మాట్లాడి ఆధార్లోనూ ఫేస్ ట్రేసర్ అని మొహానికి మ్యాచ్ ఉందేమో చూడమని సోఫియా. సార్, అశోక్ కుమార్ ఆ బైక్ ని ఏఎల్ఎక్స్ లో ఒకటి అమ్మేశాడు సార్. ఆ నంబర్ ఎవరిది? దొంగ నంబర్ సార్. అభిషేక్ అన్నవాడి ఫోన్ దొంగిలించి ఈ బైకే కాకుండా ఇంకా 8 బైకులు దొంగిలించారు సార్. అమిత్, ఏమైంది? డాగ్ స్మెల్ చేసింది. కొలంబియన్స్ తో ఆడిన గేమ్ లో ఒకటి రూల్స్ మీరాడు. వీడిని ఏం చేద్దాం చీఫ్? సాటన్ స్లేవ్స్ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించదు. రూల్స్ ఆర్ రూల్స్. సరే చీఫ్, వీడిని పైకి లాగరా.
ఆధార్లోనూ ఫేస్ ట్రాకర్లోనూ వీటి డీటెయిల్స్ లేవు సార్. ఆత్మహత్య చేసుకున్న నవీన్ హెల్మెట్ లో మీ కొట్టు రసీదు ఉంది. ఎందుకు మొహం మారుతోంది? అలాంటిదేమీ లేదు సార్. చెప్పరా సార్, వాడు తెంచిన చైను తీసుకొచ్చి తాకట్టు పెడతాడు సార్. దానికి సగం డబ్బు ఇస్తాను సార్. సార్, ఆత్మహత్య చేసుకున్న నవీన్ ఓ చైలు తెంచి అక్యూజ్డ్ సార్. ఇంతవరకు డ్రగ్ చైన్ స్నాచింగ్ ఒకే గ్యాంగ్ చేసినట్టు నార్కాటిక్స్ ఏదైనా కేసు వచ్చిందా? లేదు సార్. క్రిస్టియన్ ఫోన్ చేసి సిటీలో 10 years క్రైమ్ డేట్ అని Yes, వాట్సాప్ sir. చేయను. చిన్నస్వామి మీరు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి, నేను వస్తాను. ఓకే సార్. హలో క్రిస్టియానా? సాటన్ స్లేవ్స్ యొక్క రూల్స్ మీరితే ఏం జరుగుతుందో ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈసారి గేమ్ జాగ్రత్తగా ఆడండి. ఓకే చీఫ్. రెడీ గో. minutes లో సిటీ క్రైమ్ డేటా అందుతుంది. గుడ్, బండెక్కు. సార్, కాసేపటి ముందు 45 చోట్ల స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు. అంటే ఎక్కడెక్కడ కెమెరాలు లేవో వాళ్ళకి తెలుసు. ఏఎల్ఎక్స్, బైక్స్, డ్రగ్స్, చైన్ స్నాచింగ్, వీటికి ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నట్టుంది. అర్జున్, సిటీ క్రైమ్ డేటా వచ్చేసింది. ఈ రోజు జరిగినట్టుగా ఒకే రోజు ఎక్కువ చైన్ స్నాచింగ్స్ ఎప్పుడైనా జరిగాయేమో చూడు. ఓకే, 5 minutes. జనవరి 18, 2021 40 స్నాచింగ్స్, ఫిబ్రవరి 16 56 స్నాచింగ్స్, మార్చ్ 24 60. అర్జున్, చివరి 5 సంవత్సరాల్లో తరచు జరిగింది. ప్రతి నెల 1 లేదా 2 సార్లు. ఇంచుమించు 4800 చైన్ స్నాచింగ్స్. అర్జున్. సోఫియా, చైన్ స్నాచింగ్ జరిగిన డేస్ ని బ్లాక్ డేస్ అనుకుందాం. బ్లాక్ డేస్ కి ముందు వెనక ఏదైనా డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయేమో చూడు. ఓకే. అర్జున్, బ్లాక్ డేస్ కి ముందు లేదా వెనక మత్తు పదార్థాలకి సంబంధించిన 1300 కేసెస్ రికార్డ్ అయ్యాయి. అది మాత్రమే కాదు, 55 మర్డర్ కేసెస్ కూడా. మొత్తం కేసెస్ 6000 దాటిపోయాయి. వెంటనే 55 మర్డర్స్ రిజిస్టర్ అయిన పిఎస్ కి ఫోన్ చేసి అందులోనూ బైక్స్ కి సంబంధం ఉందా? యా. 1 town, 3 town. Yes, this is Sophia from Narcotics. Jagan, a FIR file ilagbu. మీరు చెప్పిన మర్డర్ కేసులో బైక్ కి సంబంధం ఉంది. కానీ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారే. అర్జున్, బైక్స్ కి అన్ని కేసెస్ తోనూ సంబంధం ఉంది. కానీ అన్ని కేసెస్ లోనూ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారట. డబ్బిస్తే సరెండర్ అవడానికి 1000 మంది ఉన్నారు. వెంటనే ఏఎల్ఎక్స్ ఆఫీస్ కి ఫోన్ చేసి బ్లాక్ డేస్ కి ముందు ఒకే ఫోన్ నంబర్ తో ఎక్కువ బైక్స్ కొన్నారా అని చెక్ చేయి. యా. ఏఎల్ఎక్స్, 1 minute మేడం, చెక్ చేసి చెప్తాను. ఎలా మేడం? కరెక్ట్ గా చెప్తున్నారు. మీరు చెప్పే అన్ని డేట్స్ లోనూ ఒక్కోసారి ఒక్కో నంబర్ తో 8 to 10 బైక్స్ కొన్నారు. ప్రతి బ్లాక్ డే కి ముందు ఒక పర్టికులర్ ఫోన్ నెంబర్ తో 8 to 10 బైక్స్ కొన్నారు. 5 ఏళ్లలో 600కి పైగా బైక్స్ కొన్నారు. ఈ బైక్స్ అన్నిటిని ఏం చేశారో తెలియట్లేదే. సోఫియా, వాట్ ఇఫ్ ఈ క్రైమ్స్ అన్ని ఒకే గ్యాంగ్ చేస్తుంటే ఆ గ్యాంగ్ ఎటువంటి గ్యాంగ్ అయి ఉంటుంది? ఊహించుకుంటేనే భయం వేస్తుంది అర్జున్. మా ఇంట్యూషన్ సేస్ దిస్ కుడ్ బి సంథింగ్ బిగ్. గుడ్ మార్నింగ్ సార్. బా, ఇంత ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం నేను ఇప్పటి వరకు చూడలేదు. మ్యాన్షన్ నుంచి కమిషనర్ ఆఫీస్ కి వచ్చేలోగా సగం కేసుని సార్, పూర్తి చేసేసావు. మిమ్మల్ని మాత్రం వెంటనే కాన్ఫరెన్స్ హాల్కి రమ్మన్నారు. నువ్వెలా అంత స్ట్రాంగ్ గా ఒకే బైక్ గ్యాంగ్ 6000 కేసులకు పైగా చేసుంటుందంటున్నావు?
సార్ నేను రాత్రి ఒక అబ్బాయి డ్రగ్స్ తగలబెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నవాడు హెల్మెట్ లో ఓ తాకట్టు పెట్టిన రిసిప్ట్ దొరికింది. ఎంక్వైరీ చేస్తే అవి దొంగ నగలు. ఆ నగల్ని దొంగలించడానికి యూజ్ చేసిన బైక్ ఏఎల్ఎక్స్ లో కొన్నది. ఏఎల్ఎక్స్ లో ఎంక్వైరీ చేస్తే 5 ఏళ్లగా ఎన్నో సార్లు దొంగ ఫోన్ నంబర్ తో 600కు పైగా బైక్స్ కొన్నట్టు తెలిసింది సార్. ఎప్పుడెప్పుడు ఎక్కువ బైక్స్ కొన్నారో అప్పుడంతా చైన్ స్నాచింగ్, హత్యలు, మత్తు పదార్థాలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువగా జరిగాయి. ఒకే గ్యాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. అందుకు ఛాన్సే లేదు. చైన్ తెంచేవాడు మర్డర్ చేయడు సార్. మర్డర్ అనేది సీరియస్ క్రైమ్. చైన్ తెంచడం చిన్న క్రైమ్. చైన్ తెంచడం చిన్న క్రైమ్ కాదు సార్. ఆడవాళ్ల మెళ్ళలో ఉన్న నగలు ఒట్టి అలంకారం కాదు, వాళ్ళు కడుపు కట్టుకుని కూడబెట్టుకున్నది. రోడ్డు మీద నడిచి వెళుతూ చైన్ పోగొట్టుకునేవారు మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్లే. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా, భర్తకి ఉద్యోగం పోయినా, సడన్ గా హాస్పిటల్ ఖర్చులన్నా వాళ్ళని ఆదుకునేది ఆ నగలే. నగలు పెట్టుకోవడం ఆడవాళ్ల ఆశ మాత్రమే కాదు, అవసరం, కళ. ఆ కళని నాశనం చేయడం కూడా క్రైమే సార్. ఇదేనయ్యా నేను మన ఆఫీసర్స్ అందరికీ చెప్తున్నాను, ఒక్కడికి అర్థం కావట్లేదు. సార్, చైన్లు తెంచడానికి పోయి ఓ గ్యాంగ్ ఆర్గనైజ్డ్ గా చేసేంత డబ్బు ఏమొస్తుంది సార్? సార్, లాస్ట్ టైం ఈ బైక్ గ్యాంగ్ 45 చోట్ల 400 కాసులు తెంచారు. దాని వాల్యూ 1.25 కోటి. దొంగ నగలని సగం డబ్బు ఇచ్చిన 65 లక్షలు. 5 ఏళ్లలో 70 సార్లు చేశారు. 70 ఇంటూ 65 లక్షలు వేస్తే ఇంచుమించు 45 కోట్లు. మన రాష్ట్రంలో బ్యాంకులో కూడా ఇలాంటి దోపిడీ జరగలేదు సార్. ఇప్పుడేమంటావు? ఏదో ఒక గ్యాంగ్ ఏఎల్ఎక్స్ లో బైక్ కొని మత్తు పదార్థాలు, హత్యలు, దోపిడీలు ఈ 3 చేస్తోందంటావు, అంతేగా? ఎస్ సార్. ఈ రోజు చైన్ స్నాచింగ్ జరిగింది కదా? అవును సార్. అప్పుడు నిన్ను ఈ రోజు మర్డరో క్రైమో జరుగుండాలి కదా? జరిగిందా? సమాధానం చెప్పు. పెద్ద మేధావిలో మాట్లాడా? క్రిస్టియానా. ఎస్ సార్. టీమ్ అలర్ట్. సిటీలో ఉన్న అన్ని పిఎస్లని కాంటాక్ట్ చేసి బైక్ రిలేటెడ్ మర్డర్ ఏదైనా జరిగిందా అని ఇమీడియట్ గా చెక్ చేయండి. ఎవడేడు? నోరు కొంచెం ఎక్కువగానే ఉంది. బైక్ రేస్ లో ఏదో ఛాంపియన్ అయ్యాడని సీఎం డైరెక్ట్ గా అపాయింట్ చేశారే, వాడే. అణిచుంచాలి. వీడి టీంలో మనోన్నొకడిని పెట్టు. అన్ని పిఎస్ లోనే చెక్ చేశాను. మర్డర్ జరగలేదు. నేను చెప్పలా? పెద్ద పొడి చేసేవాళ్ళ మాట్లాడాడు. ఇంతవరకు జరగలేదంటే ఇకపై జరుగుతుంది. నోటుకొచ్చాడు వాక్. తప్పకుండా జరుగుతుంది. జరగపోతే? జరిగితే హలో, ఎవరండి? వినిపించట్లేదు. ఎవరు? సల్యూట్ చీఫ్. అర్జున్ అని ఓ కొత్త ఏసీ మన గేమ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఎవడు వాడు? అర్జున్, ఈ కేసుని నువ్వే టేకప్ చేయి. మోడర్న్ కంట్రోల్ రూమ్ ని నువ్వు కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. సార్, ప్లీజ్ సిట్ డౌన్. వీళ్ళందరూ మోడర్న్ కంట్రోల్ రూమ్ కి చెందిన కోర్ టీమ్స్. సిటీలో ఉన్న 4 లక్షల కెమెరాస్ ని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని జోన్ వైజ్ గా ఇక్కడి నుంచే మానిటర్ చేస్తాం సార్. ఉక్రెయిన్ లో ట్రైన్ అయిన హ్యాకర్స్ మన దగ్గర ఉన్నారు సార్. నైస్. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేయబోతున్నాం? బైక్ గ్యాంగ్ ని వెతకబోతున్నాం సార్. వద్దు, ఆపేద్దాం. సార్, బైక్ గ్యాంగ్ ని వెతకడం ఆపేసి బైక్ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఏం చేయాలో అది చేద్దాం. సార్, రివర్స్ ప్రాసెస్. సారథి సార్, ఇంతవరకు డబ్బు కోసం హత్య చేసిన వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారో చూడండి. ఎస్ సార్. అహ్మద్, ఎస్ సార్. రెగ్యులర్ గా డ్రగ్స్ యూజ్ చేసే కాలేజ్ పిల్లలు డ్రగ్స్ ఎలా కొంటున్నారో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. 1 వీక్ లో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. అవును, నీ ప్లాన్ ఏంటి? బ్లాక్ డేస్ లో జరిగిన అన్ని హత్యలకి అక్యూజ్లు సరెండర్ అయ్యారని చెప్పావు కదా, అందుకే నెక్స్ట్ ఏజెంట్స్ అందరికీ పంపించు. ఫాలో అవ్వమని చెప్పు. అర్జున్, చెప్పు బుజ్జి. అన్నయ్య, నువ్వు రికమెండేషన్ లెటర్ ఇస్తే నాకు చోట మంచి ఉద్యోగం వస్తుంది.
ఓ లెటరే కదా, ఇవ్వరా? వద్దమ్మా. నేను ఒకడికి ఎవరైనా రికమెండ్ చేస్తే వాడు నా దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను వాడికి సాయం చేస్తే ఎవరో ఒక అమాయకుడికి అన్యాయం జరుగుతుంది. బుజ్జి, అర్జున్ చెప్పేది కరెక్టేరా. బుజ్జి, ఏమనుకోకు. నేను రమ్య బర్త్డే ఫంక్షన్కి డైరెక్ట్గా వచ్చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. నా బుజ్జి బేబీ. దిస్ ఇస్ ఫర్ యూ. వావ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. కేక్ చేత్తో కాదు. రే నిన్ను. మేము ప్రేమించుకుంటున్నాం. ఎందుకు అలా తడబడుతున్నావు? లవ్ చేస్తున్నానని ధైర్యంగా చెప్పరా. నువ్వమ్మా? తను ఒకవేళ లవ్ చేసినా ఈ పెళ్లిలో మాకు ఇష్టం లేదు అర్జున్. ఏం మావయ్య? ఉద్యోగం లేనివాడికి ఎలా పిల్లనివ్వమంటావు చెప్పు? త్వరగా ఉద్యోగం దొరుకుతుంది మావయ్య. లేదంటే నేనే లోన్ తీసుకుని ఓ బిజినెస్ స్టార్ట్ చేయిస్తాను. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. మన తెలుగు కుర్రాడే వద్దనుకుంటున్నాను. అందరూ తాగుబోతులు. మొదటి కోడలే ఇంట్లో లేదు, ఇందులో రెండో కోడలంట. ఇలా చూడండి, నోరు పారేసుకోకండి. అమ్మా, మా ఆయనకి గనక ఉద్యోగం లేకపోతే నన్నిచ్చి పెళ్లి చేసేవారా చెప్పండి? ఈ అమ్మాయి కాకపోతే ఊళ్ళో 1000 మంది ఉన్నారే. 1000 మంది ఉన్నారు అత్తయ్య, కానీ ఇలా జులైగా తిరిగేవాడికి ఎవరు పిల్లనిస్తారు? బుజ్జి, ఏపీలో ఉన్న పిచ్చగాళ్లలో 410 మంది ఇంజనీరింగ్ చదివారంట. మీ అన్నయ్య గనక లేకపోతే నువ్వు 411వ వాడి అయ్యుంటావు. అన్నా, వైజాగ్లో మన దగ్గర పౌడర్ కొని లైన్లో వ్యాపారం చేసిన కుర్రాళ్ళు ఇళ్లే మొత్తం అందరిని ఎత్తుకొచ్చేసాను. 2 నెలలుగా నా దగ్గర పౌడర్ తీసుకోలేదు, అయినా లైన్లో తిప్పుతున్నారు. మీరే కదరా బైక్లో వచ్చి మా పౌడర్ని కొట్టేసింది. మర్యాదగా మాకిచ్చేయండి, లేదా మీ పౌడర్ మేము దొంగలించలేదు. ఏదో కొత్త గ్రూప్ బైక్ మీద సరుకు సప్లై చేస్తోంది, వాళ్ళని అడిగి చూడండి. ఒక్కడిని వదిలేసి మిగతా వాళ్ళందరినీ చంపే. ఎందుకండి ఒక్కడిని మాత్రం వదిలేయమన్నారు? మన సరుకు మీద చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో బయటకెళ్ళి చెప్పడానికి ఒకడు ఉండాలి కదా. పోయినసారి మన దగ్గర 25 కేజీలు కొట్టేశారు, పర్వాలేదు. ఈసారి 1 టన్ను దించుతున్నాను, దాని విలువ 3000 కోట్లు. నేను వస్తాను, అడ్డొచ్చిన వాడికి చావే. సరుకు దించు. ఓకే సార్. సార్, 3000 కోట్లు విలువ చేసే 1 టన్ కోకేన్ ని కొలంబియన్ గ్యాంగ్ మళ్ళీ వైజాగ్ లోకి తీసుకురాబోతున్నారు. మ్యాటర్ కొంచెం పెద్దదిగా ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. సరే మావయ్య, నేను చూసుకుంటాను. చెప్పండి రాజారాం. అదే కొలంబియన్ గ్యాంగ్ నుంచి 3000 కోట్ల రూపాయల పౌడర్ వస్తోంది. నాకు 10%, 300 కోట్లు. డీలోకే అంటే ఎక్కడ ఎప్పుడో చెప్తాను. డీలోకే. టూ డేస్ లో కొలంబియా నుంచి పౌడర్ వస్తుందంట. గ్రాఫిటీ వేయమని చెప్పు. అర్జున్ సిటీలో ఉన్నంత వరకు రిస్క్ తీసుకోవద్దు. సారా, మన ఎవరని మన బైకర్స్ కి తెలీదు, ఏజెంట్స్ కి తెలీదు. గ్రాఫిటీయే కనెక్షన్. గ్రాఫిటీ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలీదు. దాన్ని స్కాన్ చేసి హ్యాక్ చేసి మన నెట్వర్క్ కనిపెట్టేంత సీన్ పోలీసులకి లేదు. ఒకవేళ కనిపెట్టినా అర్జున్ మాత్రమే కాదు, మొత్తం ఏపీ పోలీసు వచ్చినా సరే మనం బైక్ నడిపే స్పీడ్కి వాళ్ళెవ్వరూ మన వెంట్రుకు కూడా పీకలేరు. వెరీ గుడ్ ఐడియా అర్జున్, క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్. రే, డ్రగ్స్ ని మీరు ఎలా కొంటున్నారా? సార్, సేటన్ స్లీవ్స్ అని ఒక వెబ్సైట్ ఉంది సార్. అందులో ఆల్రెడీ మెంబర్గా ఉన్న వాళ్ళు నన్ను చేర్పించారు. ర్యాక్ బ్రౌజర్ ద్వారా దాంట్లో ఆర్డర్ చేస్తే గంజాయి, కోకైన్, హెరాయిన్, టీఎంటీ, ఎల్ఎస్టీ, హ్యాపీ పిల్స్ ఏదైనా బైక్లో తెచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోతారు సార్. శశి సార్, ఇంటర్నెట్లో
సాటన్ స్లేవ్స్ అనే వెబ్సైట్ ఉందట సార్. ఏదో ట్రాక్ బ్రౌజర్ ద్వారా ఆర్డర్ చేస్తే వాళ్ళే బైక్ లో వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్తారట సార్. ర్యాక్ బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లాగే ర్యాక్ బ్రౌజర్ అని ఒకటి ఉంది సార్. ఫారిన్ కంట్రీస్ లో దీన్ని డార్క్ వెబ్ అని అంటారు. ఇది ఫేక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేసి దాన్ని మారుస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని ట్రేస్ చేయడం కష్టం సార్. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. ఇప్పుడు అరెస్ట్ చేసిన కుర్రాళ్ళ చేతే వాళ్ళు చెప్పే వెబ్సైట్ కి వెళ్లి డ్రగ్స్ ఆర్డర్ చేస్తే డెలివరీ చేయడానికి ఓ బైక్ వాడు వస్తాడు కదా సార్. వాడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే ఆ గ్యాంగ్ ని పట్టుకోవచ్చు కదా సార్. వద్దు, డెలివరీ చేసేవాడిని అరెస్ట్ చేస్తే పైన వాడు జాగ్రత్త పడతాడు. దానికి నా దగ్గర వేరే ఐడియా ఉంది. లత, నేను అడిగిన పెయిడ్ కిల్లర్స్ లిస్ట్ రెడీ. రెడీ సార్. టీమ్ ఆ విజువల్స్ ప్లే చేయండి. సిటీలో డబ్బు కోసం హత్య చేసే వాళ్ళు 6 సార్. 2 జైల్లో ఉన్నారు, 2 అబ్స్కాండ్. మిగతా 2 మాత్రం కొన్నేళ్లుగా ఈ వృత్తి చేయడం లేదు సార్. ఓకే, రిలాక్స్. బాగా సీరియస్ గా వెళ్తున్నట్టుంది కదా. ఓ గేమ్ ఆడదామా? ఊరికే జాలీగా. ఓకే సార్. ఓకే సార్. మీ ఇద్దరికి ఓ సెల్ఫీ కాంపిటీషన్ పెడతాను. ఎవరు గెలుస్తారో చూద్దాం. నిజంగానా సార్? మీరు సెల్ఫీలు తీసుకుని సారథికి పంపించండి. డన్ సార్. గుడ్. వచ్చే సార్. గెలిచానా సార్? నేనే కదా సార్. సారథి, వీళ్ళ సెల్ఫీల్ని వృత్తి మానేసిన రౌడీలకి పంపించి వీళ్ళిద్దరిని హత్య చేయమని చెప్పండి. సార్ 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 కళ్ళజోడులో ఉన్న కెమెరా సిగ్నల్ దొరికింది సార్. సారథి వృత్తి చేయని రౌడీ ఇంట్లోకి వెళ్లిపోయారు. ఆ రౌడీ నంబర్ కూడా ట్రాక్ చేస్తున్నాం సార్. వీళ్ళిద్దరిని మీరు చంపాలి. ఈ వృత్తి చేయడం లేదని ఫోటోస్ అన్నిటినీ ఎవరికో ఫార్వర్డ్ చేశాడు సార్. కానీ ఆ ఫోన్ నుంచి మెసేజ్, మెయిల్, వాట్సాప్ ఏది యూజ్ చేయలేదు సార్. ఎలా ఫార్వర్డ్ చేశాడో తెలియట్లేదు. అడ్వాన్స్ పని అయ్యాక చెప్తాను. సారథి, వాడి ఫోన్ కొట్టేయండి. బ్రౌజింగ్ హిస్టరీ ఓపెన్ చేసి వాడు యూజ్ చేసిన లింక్స్ పంపించండి. ఇందులో బ్రౌజింగ్ హిస్టరీ లేదు సార్. సారథి, స్టాప్. బ్యాక్ రండి. ఆ యాప్ ఓపెన్ చేయండి. సార్, ఇది కూడా ర్యాక్ బ్రౌజర్ సార్. ఓ మై గాడ్, అంటే ర్యాక్ బ్రౌజర్ తో ఈ బైక్ గ్యాంగ్ ఓ పెద్ద క్రైమ్ నెట్వర్క్ ని క్రియేట్ చేశారు కదా. దాన్ని హ్యాక్ చేయండి. టీమ్ అలర్ట్. ఆ ఐపీ అడ్రస్ ని ఫాలో చేసి ఫోటోస్ ఎక్కడెక్కడికి ఫార్వర్డ్ అయ్యాయో కనిపెట్టండి. సక్సెస్, కనిపెట్టేశాం. ఫోటోస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏరియాలో ఒక ఫోన్ కి వెళ్లి అక్కడ నుంచి జగదాంబ జంక్షన్ ఏరియాలో ఓ ఫోన్ కి వెళ్ళాయి సార్. శశి, వెంటనే డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళు. అహ్మద్, నువ్వు జగదాంబ జంక్షన్ కి వెళ్ళు. వెంటనే ఫాస్ట్. సార్, జగదాంబ ఏరియా ఫోన్ నుంచి వేరే ఏరియా ఫోన్ కి ఫార్వర్డ్ అయింది సార్. కానీ లొకేషన్ జంప్ అవుతూనే ఉంది సార్. కమాన్. ఆ అడ్రస్ ఎలాగైనా కనిపెట్టండి. సార్, కమాన్. ఆల్మోస్ట్ క్లోజ్ గా వచ్చేసాం సార్. అబాట్ నీకు ఫోటోస్ పంపిన వాళ్ళని వెంటనే ఎస్కేప్ అవ్వమను. సార్, ఈ ఏరియాలో చాలా ఇల్లున్నాయి. ఎవరో కనిపెట్టలేకపోతున్నాం. అబ్స్కాండ్ అయిపోయాడు సార్. చాలా మంది లాయర్స్ ఉన్నారు సార్. ఎవరిని స్పాట్ చేయలేకపోతున్నాం. ఓకే, గుడ్ ట్రై. నో వరీస్. అహ్మద్ కి లాస్ట్ లొకేషన్ పంపించండి. అహ్మద్, కనెక్షన్ కట్ అయిన చోటుకి వెళ్ళి ఎంక్వైరీ చేయి. లొకేషన్ లో ఒక బిల్డింగ్ లో బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన బిల్డింగ్ నుండి ఒకడు వీకింగ్ బైక్ లో తప్పించుకున్నాడు. చుట్టూ ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్ ఫుటేజెస్ ని క్లియర్ గా చెక్ చేయండి. బ్యాక్. యా, ఫ్రీజ్. సార్, బండి 5 సిగ్నల్స్ దాటింది. అది 2 స్మార్ట్ పోల్స్ లో రికార్డ్ అయింది. ఆ తర్వాత కనపడలేదు. సోఫియా, ఈ డీటెయిల్స్ తో వాడి ఫేస్ డ్రా చేయగలవా? ట్రై చేస్తాను సార్. బైక్ గ్యాంగ్ నాయకుడిగా అనుమానిస్తున్న నేరస్తుడి చిత్రపటాన్ని పోలీస్ శాఖ విడుదల చేసింది. ఇతని గురించి వివరాలు తెలిస్తే ఈ క్రింది నెంబర్లను సంప్రదించవలసిందిగా పోలీస్ శాఖ కోరింది. సారా, మన ఏజెన్సీ తప్పించుకుని వెంటనే సేఫ్ హౌస్ కి రమ్మను. ఈ ఇంటర్నెట్ లో ఫోటో పంపిస్తే పని పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఏసీ అర్జున్ కనిపెట్టేసానంటున్నారు. ఎందుకైనా మంచిది ట్రాన్స్మిటర్ బెయిల్ తీసుంచు. పోలీసులు అడిగితే నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదని చెప్పు. ఏంటయ్యా తెగొస్తున్నారు ఇంతమంది ఏజెంట్లా?
అపరా సతీష్, నువ్వు ఈ నెట్వర్కేనా? బాబ్జీ, నువ్వు కూడానా? నన్ను వదిలే, ఈ లాయర్ని చూడు. వకీలు, రౌడీ, గంజాయి, పౌడర్ గాళ్ళు అందరూ ఒకే నెట్వర్కే. ఇన్ని రోజులు మీరు లేపేమన్న వాళ్ళ ఫొటోస్, డబ్బు నా దగ్గరికే వస్తాయి. నేనే లీడర్కి పంపిస్తాను. ఎక్కడ రావాడు లీడరు? ఒకరినొకరు డైరెక్ట్ గా చూసుకోనక్కర్లేదు. హత్యో దోపుడో నెట్ ద్వారా చెప్తే చేసేద్దాం. పోలీసులు కనిపెట్టలేరన్నారు, మరైతే ఏసీ అర్జున్ ఎలా కనిపెట్టాడు? అర్జున్ మన నెట్వర్క్ ని హ్యాక్ చేశాడు. మనందరి గురించి వాడి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలియడం లేదు. మన అందరినీ పెద్దగా ఇరికించేలాగున్నాడు. వీడిని లేపేస్తేనే మనం తప్పించుకోగలం. ఏసేంట్రా వాడిని? చీఫ్, ఇప్పుడే మేము మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాం. ఈ సమాజం మమ్మల్ని ఉద్యోగం లేని వాళ్ళు, చేత కాని వాళ్ళు, సోమరిపోతలని ఇన్నాళ్ళు అవమానించింది. ఒక్కో పూట ఇంట్లో భోంచేసేటప్పుడు తిట్లు తింటూ బాధపడుతూ కృంగి కృషించిపోయి భోంచేసేవాళ్ళం. మమ్మల్ని మా కుటుంబం గౌరవించలేదు, చుట్టాలు గౌరవించలేదు, ఈ సమాజం గౌరవించలేదు. మీ నెట్వర్క్ లో చేరిన తరువాతే మేము మనుషులమే అని తెలుసుకున్నాం. ఈ సమాజంలో మాకు మర్యాదను తెచ్చిపెట్టింది మీరు, నమ్మకాన్ని ఇచ్చింది మీరు, అందరూ గౌరవించే మనుషులుగా మార్చింది మీరు. మీకోసం ఏమైనా చేస్తాం. మీ బానిసలం మేము, సైతాన్ బానిసలం మేము. ఇన్ని రోజులు మనం రహస్యంగా పనిచేశాం. ఇప్పటి నుండి సైతాన్ బానిసలుగా ఈ సమాజం మీద బహిరంగంగా యుద్ధం ప్రకటిస్తున్నాం. మీ అమ్మ, మీ నాన్న, కుటుంబం ఏ ఒక్కరిని నమ్మకండి. మనకి ఏం కావాలో అది మనం సొంతం చేసుకోబోతున్నాం. అందుకు అడ్డుగా మొలచిన ఈ అర్జున్ని అంతం చేయడమే మన మొదటి లక్ష్యం. రేపు కొలంబియన్ గ్యాంగ్ ఏటీఎం కి డబ్బులు తీసుకెళ్లే వ్యాన్లో 1 టన్ పౌడర్ ని వైజాగ్ లోకి తీసుకొస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో అర్జున్ ఎంటర్ అయ్యాడు. మన నెట్వర్క్ ని కనిపెట్టిన అర్జున్కి మేధావి అన్న ఇమేజ్ వచ్చింది. నేను వాణ్ణి రేపు మూర్ఖుణ్ణి చేస్తా. అందరూ వాణ్ణి చూసి నవ్వి దద్దమ్మ అని పిలిచేలా చేస్తా. సారా హలో. Trace the call. Yes, sir. హలో, ఎవరు? మూసుకొని ఇవ్వవే, మేమెవరో వాడికి తెలుసు. కనెక్ట్. అర్జున్ హియర్. అర్జున్ చెప్పరా దొంగ నా కొడక. దొంగ? ఒక వస్తువుని ఒకడు కాపాడుకోలేకపోతే దాన్ని ఉంచుకునే అర్హత వాడికి లేనట్టే అర్జున్. పవర్ ఉన్నవాడు వాడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు. పవర్ అన్నది అవతల వాడిని కాపాడడానికి, నాశనం చేయడానికి కాదు. మంచివాడు కాపాడతాడు, చెడ్డవాడు నాశనం చేస్తాడు. చివరికి మంచి గెలుస్తుంది. నువ్వు అన్నయ్య చెడు మంచి నేచర్ కి విరుద్ధం అర్జున్. చరిత్రని చదువు, ఎంతమంది మంచోళ్ళు గెలిచారో చూసి చెప్పు. నువ్వు చెప్పే ఈ మంచోళ్ళు కథల్లో మాత్రమే గెలుస్తారు. మిమ్మల్ని బొక్కలోకి తోసాక తెలుస్తుంది గెలిచేది మంచివాడా లేక చెడ్డవాడా అని. నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు అర్జున్. నా నెట్వర్క్ ఉన్న పవర్ ఏంటో రేపు చూపిస్తా. నీ వాళ్ళనిద్దరిని లేపేమని నాకు అసైన్మెంట్ ఇచ్చావు కదా, నువ్వు ఆశపడ్డట్టే నీకోసం వాళ్ళని రేపు లేపేస్తా. సిటీలో నా బైకర్స్ దొంగతనాలు హత్యలు అని రేపు రెచ్చిపోతారు. దమ్ముంటే వాళ్ళని ఆపి చూడు. మీ పోలీసులు రేపు రోడ్డు మీద అడుగు పెట్టి చూడండి రా. రేపు ఉదయం సిటీ సెంటర్ లో ఉన్న బ్రిడ్జ్ మీద ఆ ఇద్దరిలో ఒక అమ్మాయితో నించుంటా. వచ్చి నీకు దమ్ముంటే టచ్ చేయరా. గెట్ రెడీ ఫర్ ది గేమ్. నా గేమ్ ఎప్పుడో మొదలైంది తమ్ముడు. Are you ready? Yes, sir. ఒక్క బైక్ కూడా వదిలిపెట్టకూడదు, అన్నిటినీ చెక్ చేయండి. అర్జున్ అమ్మాయి బ్రిడ్జ్ మీద ఉన్నారు. బ్రిడ్జ్ కి 2 వైపులో పోలీసులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేము చీఫ్. ఆ ట్రక్ వస్తుంది చూడు, దాన్ని ఆపు. ఈ ట్రక్ ని చెక్ చేయి. చెక్ చేసి అంతే, చెక్ చేయి. కరెక్ట్గా ఉన్నాయా? ఓకే సార్.
రే అటు చూడరా ఎంత పెద్ద కత్తో చూసారా? కొట్టేశారా? ఒకటని ట్రక్ నే ఫాలో అవుతున్నాం. కొట్టేయచ్చు కదా, అర్జున్ రాడు కదా. వాడు నేననుకోని అక్కడ మనోడిని జరుగుతున్నాడు. మన ప్లాన్ ఏంటో తెలియక పోలీస్ సిటీ అంతా కాపలా కాస్తున్నారు. సూపర్ చీఫ్, మీరు చెప్పినట్టు అర్జున్ ని దద్దమని చేశారు. గేమ్ ఆన్. త్వరగా త్వరగా ఎక్కించండి. పోలీస్ నో చెకింగ్. ఏటీఎంకి డబ్బులు తీసుకెళ్లే బండి. సార్ పోలీస్ సార్, ఎవరిని వదలకండి, అందరూ సరెండర్ అయిపోండి. అర్జున్, గుడ్ న్యూస్. కొలంబియన్ గ్యాంగ్ ని 1 ton డ్రగ్ తో అరెస్ట్ చేశారు. బండి రెడీ విత్ ఆర్మ్స్. చీఫ్, నన్ను చేసింది అర్జున్ కాదు. కాదా? రాజారాం, మీరు కొలంబియన్ గ్యాంగ్ డ్రగ్స్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నేను అర్జున్ అరెస్ట్ చేసిన వాడికే ఇచ్చాను. వాడు గనుక అర్జున్ ముందు నోరు విప్పాడో మనమంతా దొరికిపోతాం. మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి. నేను చెప్పినట్టు చేయండి. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అర్జున్. నువ్వు పెద్ద తప్పు చేశావు. నాకు కావాల్సింది తీసుకొని నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నా. ఎవరు మీరంతా? కొత్త కొత్త చట్టాలు మీరు పెడుతూ ఉంటారు, అవన్నీ నేను ఫాలో అవ్వాలా? మీడే గ్యాంగ్ లీడరా? అయ్యో కాదు సార్, కాదు సార్. నీ నెట్వర్క్ ఎలా ఆపరేట్ అవుతోంది? ఎంతమంది ఉన్నారు? సార్ నాకేమి తెలియదు సార్. మా గ్యాంగ్ లీడర్ చెప్పినట్టే సార్ చేస్తాం. అయితే ఎవరు గ్యాంగ్ లీడర్? ఫోన్లో మాత్రమే సార్ మాట్లాడతారు. మాట్లాడు. పని అయిపోయిందా బ్రో? అయిపోయింది బ్రో. మీరు చెప్పినట్టే చేశాను. సూపర్ బ్రో. బండి లాకురా. రారా లోపలికి రా. ఏంటి అర్జున్, ఊళ్ళో వాళ్ళందరికీ అడ్వైజ్ చేస్తావు? నీ తమ్ముని సరిగ్గా పెంచవా? ముందు అర్జెంటుగా బయటకు పో. ఇంకెప్పటికీ నువ్వు ఈ కేసులోకి రాకూడదు. సైతాన్ బానిసల బైక్ గ్యాంగ్ నాయకుడు బుజ్జియా. ప్రజలు ఆగ్రహం. ఏసి అర్జున్ తమ్ముడైతే ఎవరు చేసిన తప్పే సార్. అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి.
బై గ్యాంగ్ దోపిడీలకి ఏసీ అర్జున్ తమ్ముడు బుజ్జికి సంబంధం ఉందా ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ వీళ్ళని ఎన్కౌంటర్ చేయకపోతే రేపు చిన్న చిన్న పిల్లలు కూడా క్రైమ్ చేయడం మొదలు పెడతారు. ఎన్కౌంటర్ వద్దు సార్. ఏ నీ తమ్ముడని ఆలోచిస్తున్నావా? కాదు సార్, పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఎన్కౌంటర్ వద్దంటున్నాను. ఇంతవరకు మనం ఎన్నో ఎన్కౌంటర్లు చేశాం. క్రైమ్ తగ్గిందా? ఎందుకు క్రైమ్ జరుగుతోందనే కారణాన్ని కనిపెట్టి దాన్ని ఎన్కౌంటర్ చేయాలి. అయితే మరి చట్టాన్ని మీరే కట్టుకడుతున్నావే అది? క్రూరంగా తప్పు చేసేవాడికి కోర్టులో లేటుగా శిక్ష పడినప్పుడు మళ్లీ తప్పు చేయొచ్చన్న అవసరం, ధైర్యం పెరుగుతోంది. అందుకని మళ్లీ తప్పు జరగకూడదనే కట్టుకడుతున్నాను. అయితే నీ తమ్ముడికి కట్టుకడతావా? ఈ కేసులో నాకు డౌట్ ఉంది సార్. నా తమ్ముడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి అవసరమైతే కట్టుకడతాను. ఊళ్ళో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే కట్టుకట్టావా? ఏ నీ తమ్ముడు బాత్రూంలో జారిపడ్డా? వాడి చేతిలో మత్తు పదార్థాలున్నాయి. వాడి ఫోన్ నెంబర్తో ఏలెక్స్ లో బైక్ కొన్నాడు. ఇంకేం కావాలి ఆధారాలు? అర్జున్, ఇలా చూడు. బుజ్జి ఎలాంటి తప్పు చేసినా వాడు నీ తమ్ముడు. అది గుర్తుంచుకోరా. అమ్మా, గవర్నమెంట్ సరిగ్గా లేదు, సిస్టమ్ సరిగ్గా లేదని తిడుతున్నాం. కానీ మనకో సమస్య వచ్చినప్పుడు అందరం స్వార్థంగా మారుతున్నాం. మనమే కదమ్మా సిస్టమ్. మనం కరెక్ట్గా ఉంటేనే కదా సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. కరెక్టే నువ్వు చెప్పేది. మనసొప్పట్లేదే. అయ్యో, నా కడుపులో ఉన్నప్పుడు తన్నింది, రొమ్ము పాలు తాగింది. వాడింకా నా పొత్తిళ్లలోనే ఉన్నట్టుందిరా దేవుడా. అర్జున్, అర్జున్, ఊళ్ళో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడి నీ తమ్ముడి ప్రాణాలు తీసేయకురా. అమ్మా, వాడు చేసిన తప్పుకి శిక్ష వేయిస్తారే కానీ వాడి ప్రాణాలకు ప్రమాదం రానివ్వరు. వాడి ప్రాణాలతో ఇంటికి తీసుకొస్తాను. కట్టుకట్టే. అప్పుడే తమ్ముడే తప్పు చేసినా నిజాయితీగా నడుచుకున్నాడని చెప్పి నేను ఈ కేసులో ఉంచగలను. వద్దనే భయం వేస్తుందనే. బుజ్జి, చేతులు కదపకు, ఎముకలు నుంచైపోతాయి. తెలియక చేశారు, నేను వదిలేయమని చెప్పన్నయ్యా. ఎందుకేనా చదివావు? ఇదేనా మంచి ఉద్యోగం? అమ్మడిగితే నేనేం సమాధానం చెప్పండిరా? నన్నేం చేయమంటావన్నయ్యా? ఉద్యోగానికి వెళ్ళంటే ఇంజనీరింగ్ చదువుకున్న నన్ను సంబంధం లేని పని చేయమంటావా? బయట రోడ్డుకి పని దొరికింది, నీకు దొరకలేదా అంటే మరొచ్చి టేబుల్ తుడుస్తాడు. నేను తుడవగలనా అన్నయ్య? నేను తుడిచేటప్పుడు నాతో చదువుకున్నాడు వచ్చి కూర్చుంటే నా మనసుకి ఎలా ఉంటుంది? అలాంటప్పుడు ఎందుకు చదివించారన్నయ్య? నాతో చదువుకున్న వాళ్ళు కారు, బైక్, గర్ల్ ఫ్రెండ్ అని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అవేమీ లేవే అన్నయ్య. అన్ని డబ్బులతో చదువుకుంటున్నావు, అన్ని డబ్బులతో మెక్కుతున్నావు అని కంపేర్ చేస్తూనే ఉన్నారు. సొంత అక్క కూడా గౌరవించట్లేదన్నయ్య. అన్నయ్య! రేపు ఉదయం రింగ్ రోడ్ మీదుగా కోర్టుకి తీసుకెళ్తారంట. మన విశ్వాసాన్ని చూపించాల్సిన సమయం ఇది.
ఫస్ట్ కేసు మనదే కదా ప్రభా, కోర్టుకి టైంకి వెళ్ళిపోవచ్చుగా. అవును సార్, వెళ్ళిపోవచ్చు సార్. సార్ అమ్మ గురించి ఆలోచించు, కుటుంబం గురించి ఆలోచించు. నాకెవరు వద్దు. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది. ఏం చదువుతున్నావు, ఏ ర్యాంకు, ఉద్యోగం చేయట్లేదా, ఎప్పుడు పెళ్లి, ఎప్పుడు చేస్తావన్న ప్రశ్న తప్ప ఈ సమాజంలోని ప్రశ్నలతో వెంటాడుతూనే ఉంది. నాకు నా కుటుంబం వద్దు, ఈ సమాజం వద్దు. నాకు మీరెవరూ నచ్చలేదు. వచ్చేసారా? నేను వెళ్తున్నాను. సైతాన్ బానిసలు పోలీస్ బస్సు మీద దాడి. 13 మంది బైక్ యువకులు తమ ప్రాణాల్ని త్యాగం చేసి నేరస్తుల్ని తప్పించారు. ప్రాణాలు కోల్పోయిన బైక్ యువకుల కన్నవారు ఆవేదన. నేరస్తులను తప్పించుకునేలా చేసిన ఏసీ అర్జున్ ని డిస్మిస్ చేసే అవకాశం ఉంది. అర్జున్, ఇప్పుడు నీ తమ్ముడి చావు కేక వింటావా? ఇల్లు వదిలి వెళ్లిన నా తమ్ముణ్ణి ప్రాణాలతో తీసుకొచ్చి నిలబెడతానని నేను అమ్మకి మాటిచ్చాను. ఇప్పుడు నేను నా తమ్ముణ్ణి కాపాడుకోలేకపోవచ్చు, నేనిచ్చిన మాటని కాపాడుకోలేకపోవచ్చు. కానీ దానికి కారణమైన నువ్వు ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నా, నీ వెనక 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, ఒక ఊరే ఉన్నా, అందర్నీ సమూలంగా అంతం చేసి నీ ముందుకొచ్చి నిలబడతా. వాడేంటో వాడి పనేంటో అని ఉన్న ఒకడు నిదానం కోల్పోతే వాడి కోపం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. నీ ఒంట్లో ఉన్న ఒక్కో కణము ఎందుకురా వీడి కుటుంబం జోలికెళ్ళావని తలుచుకుని బాధపడేలా చేస్తా. భయపెడుతున్నావా? నీ తమ్ముడితోనే నిన్ను, నీ కుటుంబాన్ని అంతం చేయించి నా ఒక్క టన్ను సరుకు బయటికి తీసి నీ కళ్ళ ముందే దందా చేసి చూపిస్తా. ఇప్పటి నుండి నువ్వే నాకున్న ఒకే ఒక్క శత్రువే. నాకు శత్రువు అవ్వాలని ప్రయత్నించకు, అది నీ తరం కాదు. దేశమంతటా వ్యాపించి పెను ప్రమాదం సృష్టించనున్న 3,000 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను కేసు ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిపార్ట్మెంట్ ట్రెజరీలో భద్రంగా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. ఎందుకు హాస్పిటల్ నుంచి అప్పుడే వచ్చేసారు? ఏం పర్లేదు. ఎనీ క్లూస్? టోల్ గేట్ కెమెరాస్ కంప్లీట్ గా చెక్ చేసాం. వాళ్ళు సిటీ దాటలేదు. ఇంతవరకు సీసీ కెమెరాలు దొరకకుండా క్రైమ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎలా దొరుకుతారు? క్రిస్టీ, సార్. ఎయిర్పోర్ట్, హార్బర్, రైల్వే స్టేషన్ అందరికి లుకౌట్ నోటీసులు ఇవ్వు. ఎస్ సార్. అర్జున్, కమిషనర్ పిలుస్తున్నారు. ఐదుగురు కానిస్టేబుల్ సీరియస్ గా ఉన్నారు. నీ తమ్ముణ్ణి తప్పించడానికి నువ్వేదంతా ప్లాన్ చేశావని నిన్ను డిస్మిస్ చేయమంటున్నారు. నేను ఎలాంటి ప్లాన్ చేయలేదు సార్. నువ్వు ఈ పని చేసుండవని నాకు తెలుసు, కానీ నాకు వేరే చాయిస్ లేదు. ఏసీ నుంచి ఇన్స్పెక్టర్గా డీప్రమోట్ చేస్తానని చెప్పి నీ ఉద్యోగాన్ని కాపాడాను. రాజారాంకి ఈ కేసుని అప్పగించే. సార్, అభినందనలు ఇన్స్పెక్టర్ అర్జున్. బాబు, భోంచేస్తావా? అమ్మ భోంచేసిందా? నేనట్నుంచి ఏమీ తినలేదు. బీపీ బాగా పడిపోయింది. అమ్మా, బుజ్జి నీకు కొడుకైతే మాకు తమ్ముడమ్మా. మాకు బాధ ఉండదా? అర్జున్ వాడిని తీసుకొస్తానని చెప్తున్నాడు కదా, రామా వచ్చి భోంచేయి. అమ్మా రామ్మా, బుజ్జికేం కాదని చెప్పాను కదా, రామ్మా. అమ్మా, తమ్ముడే తప్పు చేసినా వాణ్ణి అరెస్ట్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు గెలిచావు. కానీ
ఒక తల్లిగా నేను ఓడిపోయాను. మీ నాన్నగారు చనిపోయాక మీ నలుగురిని నేను ఒకేలా పెంచాను. ఒక బిడ్డ పోలీసుగాను ఒక బిడ్డ క్రిమినల్ గాను పెరిగాడంటే నా పెంపకం సరిగ్గా లేదనే అర్థం. బుజ్జిని కలిసి నేనేం తప్పు చేశానని అడగాలి, నువ్వెందుకు ఇంత పని చేశావని అడగాలి. అంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. ఇది నాకు నేను వేసుకునే శిక్ష. అమ్మా రే, నువ్వేరా మా ధైర్యం. అమ్మని నేను చూసుకుంటాను. తండ్రి లేని బిడ్డ తల్లి సరిగ్గా పెంచలేదన్నా చెడ్డ పేరు అమ్మకి రాకూడదు. ఓ కుటుంబానికి తల్లి ఓడిపోయిందన్న పేరొస్తే ఆ కుటుంబం మొత్తం ఊడిపోయినట్టే. వెళ్ళి నీ పని చూసుకో. బుజ్జిని అమ్మ ముందు నిలబెట్టు. అమ్మని ఓడిపోనివ్వకు. మనల్ని కాపాడడానికి వచ్చిన బైకర్స్ లో 13 మంది చనిపోయారు. 5 సీరియస్ గా ఉన్నారు. మిగతా బైకర్స్ భయంలో ఉన్నారు. ఇక మీద మనం పిలిస్తే వస్తారో రారో కూడా తెలియదు. ఆ గేమ్ ఈజ్ ఓవర్. అలర్ట్ గా ఉండండి. గేమ్ అయిపోలేదు, నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళబోతుంది. ఆ లెవెల్ బుజ్జితోనే ఆడబోతున్నా. సరా, బుజ్జికి ఒక్క నిమిషం కూడా వాళ్ళమ్మ గుర్తుకు రాకూడదు. అది నీ బాధ్యత. ఒక్క నిమిషం. చీఫ్ లైన్లో ఉన్నాడు. శివ, ఇంకో వారంలో 1 టన్ డ్రగ్ మన చేతికి వస్తుంది. నేపాలీస్ ని కలిసి ఇండియా మొత్తం ఆ డ్రగ్స్ అమ్మడానికి ఏజెన్సీ పట్టమని డబ్బు ఇవ్వు. శివ పంపించారు. ఇదే మొత్తం అన్ని డ్రగ్ డీలర్స్ నుంచి అడ్వాన్స్ తీసుకోమని చెప్పారు. ఓకే. నీ తమ్ముడితోనే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేయించి నా 1 టన్ను సరుకు బయటికి తీసి నీ కళ్ళ ముందే దందా చేసి చూపిస్తా. సార్, మీరు కమిషనర్తో మాట్లాడితే వాడిని వెతకడానికి ఒక స్పెషల్ టీం ఫామ్ చేయొచ్చు సార్. మనం వెతుక్కుంటూ వెళితే వాడు చోట్లు మారుస్తూ ఉంటాడు. వాడే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేయాలి. అన్ని న్యూస్ ఛానల్స్ కి ఆ 1 టన్ డ్రగ్ ని తగలబెడుతున్నట్టు న్యూస్ ఇవ్వండి. ఎందుకు సార్? 3,000 కోట్లు చేసి ఏ క్రిమినల్ వదులుకోవడానికి మనసు వస్తుంది. తగలెడుతున్నామని తెలిస్తే వాడే బయటకు వస్తాడు. ట్రెషరీలో ఉంచబడిన 1 టన్ మాదక ద్రవ్యాలను భద్రతా కారణాల కోసం తగలబెట్టాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఎలాగైనా సరే ఆ 1 టన్ సరుకు తగలబట్టకుండా ఆపు. నాకు ఆ సరుకు కావాలి. అది ట్రెజరీలో ఉంది, బయటకు తీలేం. తీస్తా. ఇంకో వారం రోజుల్లో సిటీకి వచ్చి దాన్ని బయటికి తీస్తా. అందుకు నాకు నీ హెల్ప్ కావాలి. నీ షేర్ 300 కోట్లు అని చెప్పాను. ఇప్పుడు డబుల్. సరే. ఎవరిని అడిగి డ్రగ్స్ తగలబెట్టేస్తామని న్యూస్ ఇచ్చావు? కేసు అయ్యేంత వరకు డ్రగ్స్ మీద చెయ్యే పెట్టకూడదు. సార్, దాన్ని తగలబెట్టడమే బెటర్. ఇదిగో, ఇప్పుడు నువ్వు వట్టి ఇన్స్పెక్టర్వే. బయటికి పో. నువ్వేం చేయాలో కొత్త ఏసీతో చెప్పాను. బయలుదేరు. ఎస్ సార్. డ్రగ్ తగలబెట్టబోతున్నామని అబద్ధపు న్యూస్ ఇచ్చినందుకు ఎందుకు సూర్య రాజారాం టెన్షన్ అవుతున్నా తెలియదు సార్. డౌట్ గా ఉంది. వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఎస్ సార్. మ్యామ్. ఎస్ లత, బైక్ నాయుడు తోట సిగ్నల్ ని 2 times క్రాస్ అయింది. థ్యాంక్ యూ. అహ్మద్, నాయుడు తోట ఏరియాలో ఈ బైక్ ని ట్రేస్ చేయగలవేమో చూసి చెప్పు. అర్జున్ ఒంటరిగా ఏదో చేస్తున్నాడు సార్. సోఫియా అని పిలు. దాని ముందు వాడి పరుగు తీస్తేనే వాడు తగ్గుతాడు. సార్, ఆ బైక్ ని కనిపెట్టాను. ఆ మ్యాన్షన్ లో ఏఎల్ఎక్స్ బైక్ ని దొంగిలించిన వాడే దాని ఓనర్ సార్. వాడు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో దాక్కున్నాడు సార్.
నేను నిన్ను వాచ్ చేస్తూనే ఉన్నాను. నాకు తెలియకుండా నువ్వు ఈ కేసులో ఏదో చేస్తున్నావు. అయ్యో, నేను మీకు తెలియకుండా. ఈసారి ఉద్యోగం పీకేస్తాను. సార్ ప్లీజ్ వద్దు సార్. సార్ వద్దు సార్. ఏంటయ్యా సౌండ్? ఒక డాగ్ నన్ను టార్చర్ పెడుతున్నాడు సార్. వాడినొక్కడి పీకేను, సైలెంట్ అయ్యాడు. మీరు చెప్పండి సార్. ఇప్పుడేంటయ్యా సౌండ్? ఇది ఇంకో డాగ్ సార్. ఇకపై నన్ను టార్చర్ పెట్టే అన్ని డాగ్స్ కి సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్కించారా? వాడి మీదకి ఎక్కించారా? పోనీ 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 పోనీ. గ్యాంగ్ లీడర్ ఎక్కడున్నాడు? సార్, మీ మీదొట్టు నాకు తెలీదు. నో నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళు ఏం చేయమని చెప్తే అది చేస్తాను సార్. నా తమ్ముడికి సేటన్ స్లేవ్స్ కి పరిచయం ఎలా ఏర్పడింది? ఎంతో కాలంగా ఎవరికి ఉద్యోగం లేదో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి బ్రెయిన్ వాష్ చేసి గ్యాంగ్లో చేర్చుకుంటారు సార్. మీ తమ్ముడికి అలాగే ఫేక్ ఇంటర్వ్యూ జరిపి వాడిని ఫెయిల్ చేయమని చెప్పారు సార్. మా సీనియర్ ఏజెంట్ అమిత్ అదే ఇంటర్వ్యూకి వచ్చినట్టు నటించి మీ తమ్ముడికి దగ్గరయ్యారు. కూల్ బ్రో, నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూసుకుందాం, వదిలే. ఉద్యోగం లేకపోతే ఇంట్లో గౌరవించట్లేదు, చుట్టాలు గౌరవించట్లేదు. విసుగు పుడుతుంది బ్రో. ఆ తరువాత అమిత్ మీ తమ్ముడికి గ్యాంగ్ లీడర్ని ఇంట్రడ్యూస్ చేశారు. జాయిన్ కొడతావా బ్రో? జస్ట్ రైట్ బ్రో, ఇట్స్ ఎ టికెట్ టు ప్యారడైజ్. హ్యాపీ న్యూస్. మీ అన్న అసిస్టెంట్ కమిషనర్ అంట కదా? అవును. ఆయన రికమెండేషన్ లెటర్ ఇస్తే మా ఫ్రెండ్ కంపెనీలో ₹1,00,000 జీతానికి ఉద్యోగం రెడీ. ఓ లెటరే కదా, ఇవ్వరా? వద్దమ్మా. బుజ్జి, ఏపీలో ఉన్న పుచ్చగాళ్లలో 410 మంది ఇంజనీరింగ్ చదివారంట. మీ అన్నయ్య గనక లేకపోతే నువ్వు 411వ వాడి అయి ఉంటావు. సంతోషంగా ఉంది బ్రో. ఇలాగే రియల్ వరల్డ్ కూడా సంతోషంగా ఉండాలంటే గొప్పగా సంపాదించాలి బ్రో. అప్పుడే మనల్ని గౌరవిస్తారు. మనల్ని మనమే చూసుకోవాలి. అవును బ్రో, మనల్ని మనమే చూసుకోవాలి. కుటుంబం రాదు, చుట్టాలు రారు, మనల్ని మనమే చూసుకోవాలి. అయినా మీకు ఎక్కడి నుంచి బ్రో ఇంత డబ్బు వస్తుంది? బైక్, డ్రింక్స్ అని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? పార్ట్ టైం బిజినెస్ బ్రో. నాతో కలిసి పనిచేస్తావా? ఏం పని? యాప్లో ఆర్డర్ వస్తుంది, జస్ట్ బైక్లో వెళ్ళి దీని డెలివరీ ఇవ్వాలి, అంతే. డ్రగ్స్ అమ్మడం తప్పు కదా బ్రో? ఈ లోకంలో తప్పు కరెక్ట్ అని ఏదీ లేదు బ్రో. మనం చేసే పనిని మనం సమర్థించుకోగలిగితే అది కరెక్ట్, లేకపోతే అది తప్పు, అంతే తేడా. దొరికిపోతే జైల్లో పెడతారు బ్రో. బ్యాంక్ డబ్బు, గవర్నమెంట్ డబ్బు, ఉన్నోళ్ళ డబ్బు కొట్టేస్తేనే పోలీసులు దాన్ని సీరియస్ క్రైమ్ అంటారు బ్రో. లేనోళ్ళ డబ్బు, మిడిల్ క్లాస్ వాళ్ళ డబ్బు దోచుకో, చైన్లు కొట్టేయి, అది చిన్న క్రైమ్ అని పోలీసులు అసలు పట్టించుకోరు. కరెక్ట్ గా మనం ప్లాన్ చేస్తే ఎవ్వడు పట్టుకోలేడు. ఎందుకురా దొంగలించావని అడిగిన మా అమ్మ నాన్నని నేనే చంపేశా బ్రో. పోలీసులు కనిపెట్టారా? మా నాన్న చచ్చేటప్పుడు
నా శాపం నిన్ను ఊరికే వదలదురా అన్నాడు. శాపం ఫలిస్తుంది, దేవుడు దండిస్తాడు అంటే ఈ లోకంలో తప్పే జరగదురా అని నేనన్నా. దేవుడు సాతాను చేసిన తెలివైన పనేంటో తెలుసా? తనకి దేవుడు అని పేరు పెట్టుకోవడమే. సాతానే అసలైన దేవుడు. బలం లేని వాళ్ళకి, పిరికి వాళ్ళకే ఈ దేవుడు కావాలి. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సాటన్ స్లేవ్స్ బ్రో. మీ తమ్ముడిని మీట్ అయిన అతనే గ్యాంగ్ లీడర్ అని మీరు న్యూస్ లో చెప్పిన తర్వాతే సార్ మాకు తెలిసిందే. నాలా ఎంతో మంది ఏజెంట్లు ఉన్నారు సార్. ఒక్కో ఏజెంట్ కింద 25 నుంచి 30 మంది కుర్రాళ్ళు ఉన్నారు సార్. ఈ ఏజెంట్లందరం ఓ గ్రాఫిటీ ద్వారానే కనెక్ట్ అవుతాం సార్. ఏఎల్ఎక్స్ లో కొన్న బైక్స్ ఏం చేస్తారు? పెందుర్తి క్వారీలో పడేస్తాం సార్. సైతాన్ బానిసల బైక్ గ్యాంగ్ కి చెందిన ఓ ముఖ్యమైన ఏజెంట్ ఖైదు 600కు పైగా బైక్లను ఏఎల్ఎక్స్ లో కొనుగోలు చేసి హత్యలు, దోపిడీలు వంటి నేర చర్యలకు పాల్పడి క్వారీలో తోసేసినట్టు ఇన్స్పెక్టర్ అర్జున్ కనిపెట్టారు. సైతాన్ బానిసలు యూరోపియన్ మోటార్ క్లబ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కదా. అసలు ఏంటి వీళ్ళ సమస్య? డబ్బు, సక్సెస్ ఉంటేనే ఒకళ్ళని గౌరవిస్తామన్నదే సార్ సమస్య. రాజారాం, ఇన్ని రోజులుగా నువ్వేం చేసావయ్యా? ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ? ఆఫ్రికాలోనా? గుడ్ వర్క్ అర్జున్. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఈ కేసుని నువ్వే డీల్ చేయి. అభినందనలు డీసీ సార్. అర్జున్, ట్రీట్ ట్రీట్ ట్రీట్. అమ్మ భోజనం చేసి 6 రోజులైంది. ఏమి తినడని ఎందుకమ్మా పట్టుపడుతున్నావు? సార్, రాజారాం, ఐజీ సూరి కలిసి వాళ్ళ భార్యల పేర్ల మీద ఇంతవరకు 15 ఇళ్లు కొన్నారు సార్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. కమిషనర్కి ఇచ్చేయమంటావా? ఇప్పుడొద్దు, వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, లేదంటే తప్పించుకుంటారు. అర్జున్, అమ్మని హాస్పిటల్కి మార్చడం బెటర్. అప్పుడే ఎమర్జెన్సీ అంటే మేనేజ్ చేయగలుగుతాం. ఎక్స్టర్నల్ గా టీపీఎన్ ఇచ్చినా ఆవిడ బీపీ చాలా లోగా ఉంది. ఇలా ఏమీ తినకుండా ఉంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ డ్రిప్స్ లో టీపీఎన్ యాడ్ చేయండి. సారా, అసలు మీరేమనుకుంటున్నారు? ఇండియా మొత్తం డ్రగ్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ ఇప్పించాను. ఇప్పుడు అర్జున్ గేమ్ లో ఎంటర్ అయ్యాడంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మనం చెప్పినట్టు 2 రోజుల్లో సరుకుని ఇవ్వకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు సారా.
లీడర్ మొత్తం ప్లాన్ చేశారు, మీతో చెప్పమన్నారు. రేపు మార్నింగ్ కి 1 టన్ పౌడర్ మన దగ్గర ఉంటుంది. బుజ్జి బుజ్జి పద వెళ్దాం. మనం ఉన్న చోటు మీ అన్నయ్య కనిపెట్టేశాడు. ఇదిగో చూడు, రారా. మీ అన్నయ్య మనందరినీ ఎన్కౌంటర్ చేయడానికి ఆర్డర్స్ తీసుకున్నాడు. బ్రో ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? మీ అమ్మ మాత్రమే మనల్ని కాపాడగలదు. మా అమ్మ ఎలా కాపాడు? అమ్మని అడ్డం పెట్టుకుని బెదిరించి విజయశాలకు వెళ్ళిపోదాం బ్రో. బుజ్జి పిలిస్తే వాళ్ళమ్మ వచ్చేస్తుందా? ఈ తల్లి కొడుకుల ప్రేమంతా అబద్ధం హరీష్, కదా బ్రో? వాళ్ళ అమ్మ గురించి అలా మాట్లాడుకున్నారేం? సారా, ఈ అమ్మ ప్రేమ అనేదే పెద్ద స్వార్థం. ఈ అమ్మలు మొగుళ్ళని కూడా పట్టించుకోకుండా ఎందుకు పిల్లల మీదే ప్రేమ చూపిస్తారు? వయసు అయ్యాక వాళ్లే కదా చూసుకోవాలి. ఆ స్వార్థం. వాళ్ళు మనల్ని ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వరు. ఎంత బాగా చూసుకున్నా సరే ఏదో ఒకటి దెప్పి పొడుస్తూనే ఉంటారు. నేను నిన్ను అలా పెంచానే, ఇలా చదివిచ్చానే, నన్ను ఇప్పుడు సరిగ్గా చూసుకోకుండా వదిలేశావే. కాదు నరేన్, నాకు తెలియక అడుగుతున్నా. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అర్జున్కి తెలియకుండా రా అమ్మ అంటే వస్తుందా, లేకపోతే వాళ్ళ అన్నే వస్తాడా? మన మనిషి పక్కనే ఉన్నాడు, మాట్లాడు బుజ్జి. హలో, బుజ్జి కింద ఉన్నాడట. ఏంటి? మీరిద్దరు ఇక్కడే ఉండండి. బుజ్జి అక్కడే ఉండు, వస్తున్నా. బుజ్జి, అన్నయ్య నన్ను ఎన్కౌంటర్ లో లేపేస్తాడంట. చివరిగా నిన్ను ఒకసారి చూడాలమ్మా. నువ్వింటికొచ్చేరా, అన్నయ్య నిన్నేం చేయనని చెప్పాడు. నా చెయ్యి విరిచినోడు నన్ను షూట్ చేయడన్న గ్యారంటీ ఏంటి? అన్నయ్యకి తెలియకుండా రా అమ్మా, లేదంటే అన్నయ్య నిన్ను ఫాలో అవుతూ వచ్చి నన్ను చంపేస్తాడు. వెళదాం. అన్నయ్య, నేను చూడాలని ఉందన్నయ్య. హలో సోఫియా, ట్రాఫిక్ పోలీస్కి అమ్మ వదిలిన ఫోటోలు పంపించు. సైట్ యాక్టివేట్ చేయి. మ్యామ్, వాళ్ళ వెబ్సైట్ యాక్టివ్ అయింది. అయితే వెంటనే హ్యాక్ చేయి. ఎస్ టీమ్ అలర్ట్. ఈ సైట్ ని హ్యాక్ చేసి బైకర్స్ కి వెళ్ళే మెసేజెస్ ని కనిపెట్టండి. ఏంటి అర్జున్, అమ్మ లేదు, అన్న లేడు, ఉద్యోగమైనా ఉందా? యు బ్లడీ క్రిమినల్. నేను క్రిమినల్ అయితే నాలాంటి కుర్రోలని స్వార్థంగా ఆలోచించేలా ప్రేరేపించే ఈ వ్యవస్థ కూడా క్రిమినలే అర్జున్. నా కుటుంబాన్ని నాకు తిరిగిచ్చేయి. నా రాజ్యాన్ని నాకు తిరిగిచ్చేయి, నీ కుటుంబాన్ని నీకు తిరిగిచ్చేస్తా. నా 1 టన్ సరుకుని పట్టుకున్నది నువ్వు. దాన్ని విడిపించడానికి నేను వేసిన ప్లాన్ ని బ్రేక్ చేసింది నువ్వు. సో ట్రెజరీలో పోలీస్ భద్రతతో ఉన్న ఆ సరుకుని నువ్వే నాకు విడిపించివ్వాలి. 6 గంటలకి పద్మనాభంలో ఉన్న ఇటుకల ఛాంబర్ కి తీసుకురావాలి. లేదంటే 6:01కి మీ తమ్ముడి చేతిలో మీ అమ్మ, మీ అన్న, మీ వదిన అందరూ చేస్తారు. ఆ తర్వాత నీ తమ్ముడు నా చేతిలో చేస్తాడు. అది మాత్రమే కాదు, సిటీ మొత్తం నా గ్యాంగ్ రెడీగా ఉంది. అందరూ మత్తులో ఉన్నారు.
నేను సిగ్నల్ ఇస్తే ఎంతమందిని లేపేస్తారో నాకు కూడా తెలీదు. నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వార్థంగా ఆలోచించినా సరే, లేదా సిటీని కాపాడడానికి నిస్వార్థంగా ఆలోచించినా సరే, నీకు చాయిస్ ఒక్కటే. ఆ సరుకు నువ్వు విడిపించి ఇవ్వాల్సిందే. ద గేమ్ టైమర్ స్టార్ట్స్ నౌ. అర్జున్, ఆ వంటని డ్రగ్ ని బయటికి తీసి వాడికి ఇచ్చేద్దామా? ఈ డ్రగ్ మొత్తం బయటకు వచ్చి ఇండియా అంతటా వ్యాపిస్తే ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో తెలుసా సోఫియా? నేపాలీస్ ని ఫాలో అయినప్పుడు రేపు ఉదయం 6 గంటలకు ఏదో ట్రాన్సాక్షన్ జరగబోతున్నట్టు తెలిసింది సార్. నేను చెప్పేట్టు చేయండి. రాజారాం, అర్జున్ డ్రగ్ కోసం ట్రెజరీకి వస్తాడు. వాడిని అక్కడే షూట్ చేసేయ్. డ్రగ్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాతే వాడిని షూట్ చేసి చంపేయచ్చు. ఏం మాడుతున్నావు రా పిచ్చా? డ్రగ్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత చంపితే డిపార్ట్మెంట్ లో డ్రగ్ ఎక్కడ పోయిందని అడిగితే ఏం సమాధానం చెప్తావు? నేను బుజ్జితో వాడి కుటుంబాన్ని లేపేస్తా, నువ్వు అర్జున్ని లేపే. మొత్తం నేరాన్ని బుజ్జి మీద వేసి కేసు క్లోజ్ చేసి డ్రగ్ తగలెట్టేస్తున్నానని చెప్పి నాకు ఇచ్చేయి. వెళ్ళు, ట్రెజరీలో ఫోర్స్ ని దించు. అర్జున్ ఆ బిల్డింగ్ లోపలికి రాకూడదు. హద్దు మీరు ఎవరు లోపలికి వచ్చినా షూట్ ఎట్ సైడ్. రాజారాం సార్, టీంతో రెడీగా ఉన్నాం సార్. అర్జున్ ఒకవేళ నా నుంచి తప్పించుకుంటే నువ్వు లేపే. టోటల్ గా అన్ని ఫ్లోర్స్ ని కంట్రోల్లోకి తీసుకోండి. నన్ను అడగకుండా ఏ పని చేయకూడదు. ఏంటి సోఫియా ఇలా వచ్చా? సో ఎవిడెన్స్ ని ట్రెషరీలో పెట్టడానికి వచ్చాను సార్. ఈ గేమ్ ఇవాళతో అయిపోతుందని వాడితో చెప్పు. బుజ్జి, 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 బుజ్జి ఇక్కడే ఉన్నాడు. బుజ్జి, ఎందుకురా ఇంత పనిచేశావు? నిన్ను ప్రేమగా పెంచలేదా? బాగా చదివించలేదా? నీకేం తక్కువ చేశానురా? నేను చెప్పలే? మమ్మల్ని కన్నవాళ్ళగా మా కోసం ఏం చేశారు మీరు? మీ సంతోషం కోసం మేం చదవాలి, మీ సంతోషం కోసం మేం ఉద్యోగం చేయాలి. మీ మంచి కోసమే కదా. బాగా చదువుకోండి, ఉద్యోగానికి వెళ్ళండి, తాక్కండి అని చెప్తున్నావు. అది మా మంచి కోసం కాదు, మీ సంతోషం కోసం, మీ భద్రత కోసం. కన్నవాళ్ళని ఇంకేం చేయమంటారు? చెప్పండి, చేస్తాం. నీ కొడుకు కోసం చచ్చిపోతావా? ప్రాణాలిస్తావా? చెప్పు, చచ్చిపోతావా? సరే, చచ్చిపోతా. వద్దు, చెప్పేది విను. నా మాట వినండి. మా వద్దమ్మా. పడకండి. జోక్ చేస్తున్నా అనుకుంటున్నావు కదా? నేను 10 లెక్క పెడతాను, ఆలోగా డిసైడ్ చేసుకో. రెడీ? 1 2. వద్దు, లెక్క పెట్టొద్దు. నేను చస్తేనే నా బిడ్డ నా ప్రేమను అర్థం చేసుకుంటాడంటే వాడి చేతుల్లో ఇప్పుడే చావడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే రాబుజీ, మీ అమ్మ నీ చేతులతోనే చంపేయి. యాక్ట్ చేస్తుంది. ఇదిగో బుల్లెట్ లేవు, ఊరికే షూట్ చేయి. భయపడిపోయి వద్దంటుంది.
దిగి పారిపోండి. రండి రండి రండి. డౌన్ టౌన్. రండి అర్జున్, నిన్ను వదిలిపెట్టండి రా. వస్తున్నావురా. బుజ్జి, అర్జున్ ఓ తండ్రి స్థానంలో ఉండి పెళ్లి కూడా మానేసి నిన్ను కష్టపడి పెంచి చదివించాడు. వాణ్ణి మాత్రం అపార్థం చేసుకోకురా. కాల్చు. బుజ్జి వద్దు, బుజ్జి వద్దురా. వద్దు బాబు. బుజ్జి వద్దు, అన్న బుజ్జి చెప్పొద్దు విను. బుజ్జి రేయ్ బుజ్జి, వద్దు, వద్దు. వద్దు బుజ్జి. రేయ్, బుజ్జి అమ్మని ఏం వద్దు. చేయకు. అమ్మా! ఏంటి బ్రో, బుల్లెట్ లేదన్నా? సారా! 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 బుజ్జి, సారా! సారా! డోంట్ లీవ్ మీ సారా. గెట్ అప్. సారా! సారా! అభిమానం, ప్రేమ అబద్ధం అన్నారు, అల్లాడుతున్నారు. గుణ, వాడు బ్రిడ్జ్ ఎక్కాడు. పోనీ పోనీ పోనీ, మీదకి ఎక్కించాయి. సార్ బాంబు డమ్మి, వాడు డమ్మి, గుద్ది లేపైరా. అలాగా అని కుదిపద్దు బా. అర్జున్ని లేపేశావా? వాడు తప్పించుకున్నాడు. వాడు మన రమ్మన్న చోటుకి వస్తాడు. సూర్యుని రెడీగా ఉండమను. మాయా, అర్జున్ తప్పించుకుని డ్రగ్ తో చాంబర్ వైపు వస్తున్నాడు. నేను చూసుకుంటానులే. అర్జున్, డ్రగ్స్ లోడ్ చేశాను, లెట్స్ గో. ఇంకా 15 మినిట్సే ఉంది, త్వరగా బండెక్కు. అర్జున్ సరుకుని కారులోకి మార్చుకొని బయలుదేరాడు. బ్రో వద్దు బ్రో, వద్దు బ్రో. వదిలే బ్రో. అమ్మా! అయ్యో బుజ్జి. మేత్ లాగరా. అర్జున్ డ్రగ్ తో చాంబర్ లోకి వస్తున్నాడు. అర్జున్, డ్రగ్ ను అప్పగించి సరెండర్ అయిపో. నువ్వా? అర్జున్ ఎక్కడా? అర్జున్, ఇంకా 15 మినిట్సే ఉంది, త్వరగా బండెక్కు. ఏయ్! సరౌండ్. సోఫియా కమిషనర్ తో వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయించింది.
అయితే అర్జున్ ఎక్కడా? ప్లాన్స్ ని పాడు చేసి నన్ను వెతుక్కుంటూ వచ్చిన అర్జున్కి ప్రేమతో నేనిచ్చే బహుమతి కన్ను తీసి పక్కన బారే. అంత త్వరగా అందరినీ చంపేను, మెల్లమెల్లగా చంపుతా. అమిత్, బైకర్స్ ని కంటపడిన ప్రతి ఒక్కరిని వేసేయమని చెప్పు. ఈరోజు సిటీలో రక్తం ఏర్లై పారాలి. చీఫ్, బైకర్స్ బయలుదేరారు. ఇంకో 10 నిమిషాల్లో సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతారు. How is it, Arjun? బైకర్స్ ఆపమని చెప్పు, లేదా చంపేస్తాను. నువ్వు చంపవర్జన్, నాకు తెలుసు నువ్వు నన్ను చంపలేవు, కానీ నేను చంపుతాను. ఆపమని చెప్పు. అర్జున్, నువ్వు ఒక బోర్ పోలీస్. న్యాయం ధర్మం అని మాట్లాడుకుంటూ తిరిగే నీలాంటి పోలీసు వాళ్ళంటే జనాలకు అస్సలు నచ్చదు. వాళ్ళకి నువ్వు ఒక జోకర్, నేనే హీరో. సార్, సక్సెస్. లత, బైకర్స్ చంపాల్సిన వాడు వాళ్ళ చోటే ఉన్నట్టు లొకేషన్ మార్చు. ఎస్ సార్. చీఫ్, మన సైట్ ని హ్యాక్ చేసేశారు. నువ్వు చెప్పింది కరెక్ట్. నేను నిన్ను చంపను. నీ బైకర్స్, నువ్వు సృష్టించిన నీ బైకర్సే వచ్చి నిన్ను చంపుతారు. చీఫ్, అన్ని బైక్లు ఇక్కడికే వస్తున్నాయి. చీఫ్, బైక్స్ అన్ని దగ్గరికి వచ్చేసాయి. ఎలాగోలా తప్పించుకోండి. ఓ 4 కుర్రాళ్ళు పీకుదాం సార్, అప్పుడే భయం క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ గూండాస్ యాక్ట్ లో అయినా లోపలేద్దాం అర్జున్. ఏ వీళ్ళని పెద్ద క్రిమినల్స్ గా మార్చి పంపడానికా? మనందరికీ సమస్యలున్నాయి. అందుకని హత్యలు చేయడం, దొంగతనాలు చేయడం, తాగుడు, మత్తు పదార్థాలకి బానిసలవ్వడం, కన్నవాళ్ళని ద్వేషించడం, ఇవి కావు పరిష్కారాలు. పోరాడాలి, పోరాడి సాధించాలి. ఒక్కసారి మీకోసం పరితపించిపోతున్న మీ తల్లుల మొహాలు చూడండి. తన ప్రాణం పోసి మిమ్మల్ని కని, అత్తింటే బిడ్డకి జలుబు చేస్తుంది, ఇత్తింటే బిడ్డకి జ్వరం వస్తుంది అని పచ్చం కూడు తిని, తన నిద్ర, అందం, ఆరోగ్యం అన్నింటినీ త్యాగం చేసి మీరు బావుంటే చాలు అని అనుకునే మీ తల్లుల్ని, మీరు గెలిస్తే సంతోషపడే తండ్రుల్ని గౌరవించకుండా, మీరు ఎంతగా గెలిచినా, ఎంత డబ్బు సంపాదించినా జీవితంలో ఓడిపోయినట్టే. మీ మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. వెళ్ళి మీ కన్నవాళ్లతో మాట్లాడండి. వాళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం